సూపర్ ఉంది. ఇంత మంచిగా వండుతా అని అస్సలు అనుకోలే నేను. బాగుందంట నేను చేసిన వంట. నేను చాలా చెల్లెకి రాత్రి. హాయ్ హలో నమస్తే వనకం సలాం దిస్ ఈజ్ యోస్ట్లోని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే అంటే ఆమె కాకుండా టీఎల్జే అంటే త్రివేణి లైవ్ ఛానల్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12:30 అంటే కరెక్ట్ టైం అవుతుంది, 12:30 అవుతుంది. ఇప్పుడే స్నానం చేసిన, ఇందాకనే లేచిన అనమాట. ఎందుకంటే ఫీవర్ వచ్చిందని తెలిసే మీ అందరికీ. లేచిన ఇప్పుడే నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు. అయితే మమ్మీని అడిగిన, మమ్మీ ఏమన్నా తెచ్చుకొని తిందామే అని అన్న. అయితే ఆర్డర్ పెట్టుకున్నా. అదే వద్దు అనేసి అంటే నేను ఏమన్నా చికెన్ బిర్యానీ చేసుకుంటాను మరి అని అన్న. సరే తెచ్చుకోపో చికెన్ అని పైసలు ఇచ్చింది 400 పైసలు. ఇప్పుడు చికెన్ సెంటర్కి చికెన్ తీసుకొని పెరుగు అవన్నీ తీసుకొని వద్దాం, ఓకేనా? మంచిగా వేసుకుందాం. కానీ ఇంతకుముందు ఒకసారి చేసిన కానీ అంత మంచిగా కాలే, అంటే టేస్ట్ బాగానే అయింది, కాకపోతే మంచిగా అనిపించలే నాకే. ఈరోజు ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నా. ట్రై చేస్తా, ఎట్లా వస్తుందో చూద్దాం. మీరు కూడా చూడండి, ఓకేనా? ఇప్పుడు వెళ్దాం. తీసుకున్నా వచ్చేసా. ఎందుకు వీడియో ఎందుకు తీయలేదంటే కొంచెం భయం వేసింది. నిన్ననే అటు పోయినప్పుడు వీడియో తీస్తే ఎందుకు వీడియోస్ తీస్తున్నా అనుకుంటా అన్నారు. అందుకనేసి వీడియో తీయలేను. చూడండి, తీసుకున్నా. ఇప్పుడు వెళ్ళిపోతున్నా ఇంటికి. వచ్చేసినాక ఇంటికి వెళ్ళాక స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన కుకింగ్ స్కిల్స్ ఎట్లుంటాయో మన బయట పడతాయి. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తాయో. ఇప్పుడు నేను ఏమేమి తెచ్చుకున్నానో చూద్దాం. ఫస్ట్ ఇక ఇవే నేను తీసుకొచ్చినాయి. ఓపెన్ చేద్దాం ఏమేమి తెచ్చాను. ఫస్ట్ చికెన్ ఒక బౌల్ వేసుకున్నాం. గుంత గిన్నెలు వేస్తున్నా. చికెన్ బిర్యానీకి అని చెప్పిన, అందుకే ఇట్లా కొట్టించిండు పెద్ద పెద్ద పీసెస్. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకున్నాం. ఫస్ట్ 2 times మంచిగా వాష్ చేసిన. కొత్తిమీర, పుదీనా ఇవి 2 కట్ చేసుకుందాం. గొంతు గట్టిగా రావట్లేదు ఏమనుకోకండి, బాగా దగ్గులేసింది. దగ్గి గొంతు పట్టుకపోయింది. వీటిని మంచిగా వాష్ చేసేసి మిక్సీ పట్టుకుందాం. ఈరోజు నేను ఎట్లా ఇస్తానో ఏమో. వీటితో పాటు కొన్ని పచ్చిమిరపకాయలను కూడా వాష్ చేసుకుందాం. మా ఇంట్లో స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేస్తున్నా. వాష్ చేసేసిన మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తొందరగా మెదగా కాబట్టి కొంచెం లైట్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నా చికెన్ పీసెస్లో. దీంట్లోకి ఇప్పుడు ఏమేమి వేయాలంటే దాంట్లో సరిపడా సాల్ట్, ఎందుకంటే కొంచెం వేసిన కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసిన కదా. పసుపు, గరం మసాలా తెచ్చుకున్నా. ఇంట్లో గరం మసాలా అయిపోయింది, కొంచెం వేసా. ఇప్పుడు దీంట్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయొచ్చు, ఇంట్లో అయిపోయిందంట. ఇప్పుడు అడిగితే మమ్మీకి చెప్తుంది. నేను స్పూన్తో కలపడానికి రాదు కాబట్టి చేతిని కలిపిస్తున్నా. కారం సరిపోలేదు అనిపిస్తుంది, కానీ పచ్చిమిరపకాయలు వేసినా కదా సరిపోతుంది. నా కంటికి ఎట్లా నోడాలి తెలుసా, ఎర్రగా కనిపించాలి. అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి పక్కకు పెడదాం. పక్కకు పెట్టేసిన, హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇంతకుముందు సన్నబియ్యంతో చేసి గబ్బు వేసేసిన. ఇప్పుడు అందుకే కొంచెం టేస్టీగానే తినొచ్చని బాస్మతి రైస్ తెచ్చుకున్నాం. బాస్మతి రైస్. ఇప్పుడు దీన్ని కొలిసి గిన్నెలో పోసుకుందాం. ఇది దీంట్లో వచ్చి పడుతుంది, ఇది గబ్బు మొక్కని. ఒక గ్లాస్ పోస్తున్నా. నిండా పోసేసిన. ఇంకో గ్లాస్ పోసుకున్నాం. ఇది భలేగా నాన్నాయి కదా, ఇది మంచి నానింది. స్మెల్ అయితే కమ్మగా వస్తుంది. బియ్యం కూడా నానినాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడే రీల్స్ అది వేసేసిన. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మంచిగా నానిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్
పోషిస్తాను. ఉల్లిగడ్డ నుంచి ముందే మార్నింగ్ నుంచి కంట మంటలు ఎత్తున్నాయి. ఈ ఉల్లిగడ్డలు వచ్చేసరికి ఇంకా మంటలు వేస్తున్నాయి. కుకింగ్ అంటేనే చెమటలు పడుతుంది, అవునా కదా? ఫస్ట్ టైం నేను సార్ పెట్టుకుని వంట చేయడం. ఇప్పుడు మళ్ళీ ఏం డ్రెస్ చేంజ్ చేసుకోవాలనేసి ఇప్పుడు దీంట్లో ఇది పెట్టేసుకొని మంచిగా మగ్గాలి. ఇప్పుడు మంచిగా ఉడకాలి అన్నట్టు. ఉడుకుతుంది కదా, ఉడకండి. నాకైతే చింతలు పోస్తున్నాయి ఫుల్గా. కొంచెం ఫ్యాన్ తినాలి. గొంతు వస్తలేదు, ఏమనుకోకండి. బాగా గొంతు నొప్పి లేస్తుంది, అందుకే మాట్లాడటానికి కూడా సరిగ్గా రావట్లేదు. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ని వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకున్నాం. మొత్తం కాదు, కొన్ని వేసుకొని కొన్ని ఉంచుకోండి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీద పెట్టేద్దాం. ఎందుకంటే ఇది చిన్నగా వస్తుంది మంట, అందుకనేసి ఇప్పుడు దీని మీద బియ్యం పెట్టేద్దాం. అవి ఉడుకుతున్నాయి, నాకేమో చప్పట వస్తుంది ఫుల్గా, అందుకే ఫ్యాన్ కిందకి వచ్చేసిన. ఫ్యాన్ వేసుకున్నా, స్మెల్ మాత్రం గమ్మత్తుందిరా. తింటే ఎట్టుంటుంది తెలియదు. మా అమ్మ వచ్చి ఏం తెచ్చినా పుట్ట అంటుంది. నేను ఓన్లీ చికెన్ తెచ్చుకొని చికెన్ కర్రీ వండుకుంటా అని చెప్పిన. వచ్చేసరికి ఏంది వాటిని ఏం తెచ్చున్నావు అంటుంది. వాటర్ తాగడానికి వచ్చింది. వీడియో వేసుకుంటున్నాను, ఇంట్లోకి రాలేదు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు అంటే ఇట్లా షాక్ అయిపోయి చూస్తాను. ఫ్యాన్ గాలికి చల్లగా ఉంది కొంచెం, గొంతు వస్తలే. సరే మళ్ళీ చూద్దాం. ఫ్యాన్ బంద్ చేయలేదు, మళ్ళీ ఎవరున్నారు అంటది ఇంట్లో. అన్నం ఉడుకు పట్టింది, ఉడుకుడు స్టార్ట్ అయింది. చికెన్ ఎట్లుంది చూసుకోండి. మంచిగా ఉందా? ఎట్లా వండుతున్నా నేను ఏదో ఇక వచ్చి రాక చేస్తున్నా. తినాలి కదా. ఎన్ని రోజులు అవుతుంది తెలుసా నేను ఫుడ్ సరిగా తినాక? ఎన్ని డేస్ అవుతుంది తెలుసా నేను ఫుడ్ సరిగా తినాక? ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఫుడ్డే తింటలేదు సరిగ్గా. ఏదో ఒకటే పూట, మార్నింగ్ అన్నా ఆఫ్టర్నూన్ అంటే నైట్ కన్నా, అంతే. ఇక అంతే. ఏమైనా తిన్నా అనుకో, జ్యూస్ తాగినా కానీ వామిటింగ్ వచ్చేస్తుంది. అందుకే కొంచెం ఈరోజు కొంచెం బెటర్ అనిపించింది. అందుకే అమ్మ వాయిలాగా పెట్టి స్నానం చేయించింది. ఏమైనా తెచ్చుకుంటా అన్న, అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ ఆర్డర్ పెట్టుకుంటే నొక్కనే తినాలా, అందుకే వంట చేస్తే అందరూ తింటారు కదా, అందుకే. ఓన్లీ చికెన్ తెచ్చుకుంటా అని చెప్పిన. బిర్యానీ చేస్తాను ఈ మందులే, చికెన్ తెచ్చుకుంటా అన్న. సరే తెచ్చుకోపోతున్నది. పొయ్యి వచ్చిన బాస్మతి రైస్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది కదా అని అనుకున్నా. అన్నం ఉడక స్టార్ట్ అయింది. ఇంకా గంట తీసుకున్నాం. ఇవాళ జల్లి గంట తీసేసుకున్నాం ఒకటేసారి. మళ్ళీ అన్నీ ఊకన్నీ పెట్టడం ఇంకా ఏంది ఉడికిందా? ఇది అంతేనా బియ్యం? ఎందుకంటే నేను బాస్మతి రైస్ తోటి ఎప్పుడు వండలే, ఫస్ట్ టైం చేస్తున్నా బాస్మతి రైస్ తోటి. ఇంతకుముందు నార్మల్ సన్న బియ్యంతో వండినా. ఉడకాలి, ఇంకా మస్తు ఉడకాలి, బాగా ఉడుకుంది. అందులో మనము దీంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసి చుట్టూ రుద్దుకున్నాం, ఎందుకంటే అడుగంటకుండా.
అయిపోయింది అనుకో మొత్తం ఖరాబ్ అయిపోతుంది వేస్ట్. అందుకే ఉంది వాటర్ ఏమో అయిపోతున్నాయి, నాకు అది భయం వచ్చింది. ఓ పిల్లగా నాకే అందుతలేదు స్టవ్ ఏంటో. ఉండే కొద్ది పొట్టే అవుతున్నాను పెరుగుతున్నాను నాకే అర్థం కావట్లేదు. మంచిగా వాటర్ అది వేసి అంటే వాటర్ లేకుండా కొంచెం కొత్తిమీర దీంట్లోకి చికెన్ కూడా వేసేసా. ఇప్పుడు మళ్ళీ రైస్ ఉంది, ఇంకా రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసుకో. అంత వేసేసిన. ఇప్పుడు మళ్ళీ ఇవి కొన్ని ఉన్నాయి లైట్గా, ఇవి కొన్ని వేసేద్దాం. నాకు కొత్తిమీర ఎక్కువ ఉంటే కూడా నచ్చదు, ఎందుకంటే మనం అన్ని ఏరి పక్కకు పెడతాం కాబట్టి. ఫుడ్ కలర్ వేసేసా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సిమ్లోనే పెట్టాలి. సిమ్లో పెట్టేసా. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎట్లుందో చెత్త చెత్త, ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 minutes అయిందనుకో మొత్తం అయిపోతుంది. పెట్టేసా. మొత్తం ఏమంటారు ఇట్లా ఆవిరి బయటికి రాకుండా అది పెంక ఏమంటారు దాన్ని, పెండం, మేమైతే అది అంతే అంటాం. అది పెట్టేసిన. కరెక్ట్ 15 నిమిషాల తర్వాత తీసేస్తా. టైం చూసుకుంటా 10 నిమిషాల తర్వాత తీసేస్తే ఎట్లా అవుతుందో చూద్దాం. ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎట్లుండో ఎట్లయినా సరే, కానీ టేస్ట్ మాత్రం కమ్మగా వస్తుంది. వాసన చికెన్ది సూపర్ ఉంది. అమ్మ వస్తుంది, ఇక మూత తీసేద్దాం. కాలుతుంది ఇది కూడా. అమ్మ ఇట్లా పట్టుకోయే, ఇట్రా ఈ పక్కకి రా. మా అమ్మ చూడండి, ఇది తినమంటే పొద్దున కూర ఖరాబ్ అవుతుందంట. ఏంటి మా అమ్మ నన్ను అడిగింది చాలా రోజుల ముందట, చిట్టి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టావా అంటే అక్కడ పైసలే లేవు, ఇడికెళ్ళి ఆర్డర్ పెట్టాలా, ఈరోజు పైసలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కరిని ఆర్డర్ పెట్టుకొని తింటే మా ఇద్దరికి అయితే ఇప్పుడు వండినా అదే 200కి 200 300 అయినాయి. అదే 300కి చూడండి ఇప్పుడు ఇంతమందికి వండినా కదా, అది బెస్ట్. అట్లుంటుంది మరి మనతో. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 10-15 minutes తర్వాత తింటాము, ఎందుకంటే కొంచెం చల్లారాలి కదా, వేడివేడిగా తినలేము కదా. అది ఒక 15 minutes తర్వాత తిందాం. అండ్ నిన్న వ్లాగ్ చేయడం కుదరలేదు, ఎందుకనంటే నాకు చాలా అసలు కొంచెం కూడా ఓపిక లేకుండే. అసలు ఫుల్ ఫీవర్, దగ్గు, జలుబు బాగా అయింది. అసలు లేవడానికి కూడా ఓపిక లేకుండే, అందుకే వీడియో చేయలేదు. సారీ. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదే మన ఫైనల్ లుక్. ఎంత బాగుంది చూడండి, చూస్తే నోరు ఊరిపోతుంది. ఆనియన్స్ కట్ చేసుకుంటా అంటే మా మమ్మీ తిట్టింది. ఆనియన్స్లో ఏం లేవు, ముందే దగ్గులు వేసిందంట. ఆనియన్స్ కమ్మగా కడుపు నిండా తిందాం. ఇది టేస్ట్ ఎట్టుందో తెలియదు, అన్నీ వేసినా కానీ ఉప్పు సరిపోయిందో లేదో రైస్లా. బాగుంది, కాకపోతే కొంచెం లైట్గా ఉప్పు తక్కువ ఉంది. మా అమ్మ సూపర్ ఉంది, ఇంత మంచిగా వండుతా అని అస్సలు అనుకోలేదు నేను, కాకపోతే కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ వేసిన. ఏం కాదు అయినా బాగుంది, బాగా ఉంది. నాకైతే నచ్చింది. మా అమ్మలు తిని ఏం చెప్తారేమో తెలియదు. ఇప్పుడు వాళ్ళు తినరు, టైం 3 అవుతుంది. ఇప్పుడు ఎలా తింటారు వాళ్ళు? నైట్గా తింటారు వాళ్ళు. మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లా. మా అత్తకో ముద్ద, మా మామకో ముద్ద పెడదాం, వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. బాగుందా? నిజంగా బాగుందంట, బాగుందంట నేను చేసిన వంట. ఎట్లయితుందో ఏమో అనుకున్నా నేను, బట్ మంచిగా అయింది. తెచ్చుకోవడమే బంధు, ఇట్లా చేయించుకోవడం కదా. 300 మా 300 పెడితే ఇంత అందరికి అయింది. చెల్లెకి రాత్రి ఎప్పుడు అయినా నేను చేసిన ఇంట్లో మా అమ్మ తిన్నాను నేను చేసి ఎప్పుడు, కానీ కొంచెం లైట్ ఉప్పు తక్కువ కదా, సరిపోతుందిలే. అబ్బా కాలుతుంది ఇంకా లేదు అన్నము. అమ్మ దెబ్బలు కొంటుందే చికెన్ గుడ్డుకు నీకు నీతో వండాలంటే కూడా భయం వేసి పెట్టాలి. ఫోన్ చేసి నూనె పక్కమని చెప్తా అనుకున్నా, నువ్వు సపరేట్గా చేసి. చికెన్ బిర్యానీ అయితే సూపర్ అయింది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫుల్ నచ్చింది. నేను అస్సలు అనుకోలేదు ఇంత మంచిగా అవుతుందని. ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుంటే ఇట్లా ట్రై చేసి చూడండి. మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.